బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హబ్సీగూడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ హబ్సీగూడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హబ్సీగూడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. ఆర్థిక ఇబ్బందులే కారణమా లేక ఇతరితర కారణాలు ఏమన్నా ఉన్నాయా? మిగిలిన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? హబ్సీగూడలో ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఏకంగా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడం సరిగా కలకలం సృష్టించింది. హబ్సీగూడలో చంద్రశేఖర్ రెడ్డి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గత కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాడు. అలాగే కవిత, ఆయన యొక్క భార్య కవిత హౌస్ వైఫ్ గా ఉంటుంది. వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో శ్రీధర్ రెడ్డి కూతురు 13 సంవత్సరాలు ఉంటాయి. అలాగే విశ్వాస్ రెడ్డికి 10 ఏళ్లు ఉంటాయి. తను 5th క్లాస్ చదువుతున్నాడు. పాప 9th క్లాస్ చదువుతోంది. ఇది నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఊహించని విధంగా, అంటే పోలీసులు అందించినటువంటి సమాచారాన్ని బట్టి మొదట పిల్లలిద్దరిని హత్య చేసి వాళ్ళు ఊపిరాడకుండా చేసిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్లకు, వేరువేరు గదులు ఉన్నటువంటి ఫ్యాన్లకు ఉడివేసుకొని చనిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు వీళ్ళు ఎందుకు చనిపోయారు అనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మృతదేహాలను అక్కడ నుంచి హాస్పిటల్ తరలించినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే వీళ్ళు చనిపోవడానికి సంబంధించి ఏదైనా కుటుంబ ఆర్థిక ఇబ్బందులే కారణమా, లేకపోతే వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకు చనిపోయారు అనేది ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దర్యాప్తు అనంతరం తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకేసారి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడం అంటే పెద్ద షాకింగ్ అని చెప్పాలి. వేళ ఆర్థిక ఇబ్బందులు ఉంటే చంద్రశేఖర్ రెడ్డి దాన్ని కుటుంబంతో డిస్కస్ చేయలేకపోయారు. డిస్కస్ చేసిన తర్వాత అంత పరిష్కారం కానటువంటి సమస్యలు ఏముండి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకుంటున్నారు, హాస్పిటల్ కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం కుటుంబంలో అందరూ శోకంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉంది.
ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తులందరూ అంటే వీళ్ళు కూడా తల్లిదండ్రులు చంద్రశేఖర్ రెడ్డి పెద్ద అంటే వయసు ఉన్నటువంటి వ్యక్తి కాదు, అలాగే కవిత కూడా కాదు. వీళ్ళు జస్ట్ ఒక 40 years, అలాగే కవితకు 35 years ఉంటాయి. చిన్నపిల్లలు ఇద్దరు కూడా శ్రీధర్ రెడ్డికి కేవలం 15 సంవత్సరాలు ఉన్నాయి, అలాగే కుమారుడికి 10 ఏళ్ళు ఉంటాయి. సో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు అంటే చేతికి అంది వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఉసురు తీయడం, వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉసురు తీసుకోవడం అనేది ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. వీళ్ళందరూ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించేలా చేస్తోంది. ఏదేమైనప్పటికీ అచ్చిగుడ్లో చోటు చేసుకున్నటువంటి యొక్క ఘటన పట్ల ప్రతి ఒక్కళ్ళు సరిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేస్తున్న దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపున నలుగురు యొక్క మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.